ఈ రోజు మార్నింగ్ ఈ చిక్స్ అన్నిటికీ ఫీడ్ ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది. ఈ చిక్స్ అన్ని వీడు ఎప్పుడు వచ్చి ఫీడ్ ఇస్తాడా అని ఎదురు చూస్తున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా మన మిల్కీ గడ్ అయితే చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య కొంచెం సెల్ఫ్ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేశాడు. అయినా సరే హ్యాండ్ ఫీడింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వీడికి. నేనైతే హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చే చిక్స్ దేనికన్నా స్పూన్ ఫీడింగ్ కానీ జస్ట్ సిరంజ్ కానీ అట్లాగే యూజ్ చేస్తాను. వాటికి ట్యూబ్స్ తగిలిచ్చి అట్లా మాత్రం ఎప్పుడు ఫీడ్ అవ్వను. ఈ రోజు లేట్ అవ్వడం వల్ల అన్ని చాలా ఆకలితో ఉన్నాయి. నైట్ కొంచెం డెలివరీస్ ఎక్కువ ఉండడం వల్ల నాకు కొంచెం నైట్ లేట్గా నిద్రపోయాను. మార్నింగ్ కూడా ఫామ్కి చాలా లేట్గా వచ్చాను. ఇవన్నీ పాపం చాలా ఆకలి మీద ఉన్నాయి. చూసారు కదా ఎంత చక్కగా తింటున్నాయో. ఈ చిక్స్ కి నేను హ్యాండ్ ఫీడింగ్ ఓన్లీ స్పూన్ తోనే ఎందుకు ఇస్తాను అనేది నెక్స్ట్ మీకు లాంగ్ వీడియోలో మొత్తం చాలా క్లియర్ గా చెప్తానండి. ఆ ట్యూబులు తగిలించడం వల్ల కలిగే నష్టాలు ఏంటి, వాటి వల్ల మనం ఎలా లాస్ అవుతున్నాం చాలా క్లియర్ గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చక్కగా ఇలా స్పూన్ తో తీసుకొని వాటి మౌత్ దగ్గర పెడితే చాలా ఈజీగా తీసుకుంటే చక్కగా ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఈ చిక్స్ కి ఎప్పుడు హ్యాండ్ ఫీడ్ ఇద్దామన్నా ఈ స్వీటీ గార్డ్ రౌడీజం మాత్రం అసలు తట్టుకోలేము. వీడికి ఎన్ని రకాల వెరైటీస్ ఆఫ్ డైట్ ఇచ్చినా వీడి హ్యాండ్ ఫీడ్ మీద మాత్రం అస్సలు ఇష్టం పోవట్లేదు. వీడికి వచ్చి 14 months దాటిని అయినా మాత్రం వీడికి హ్యాండ్ ఫీడ్ మీద అస్సలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ తగ్గలేదు. డైలీ వచ్చి వీటిని డిస్టర్బ్ చేసి ఏదో రకంగా వాడు ఖచ్చితంగా హ్యాండ్ ఫీడింగ్ తీసుకోవాల్సిందే. వీడియో అనుకుంటే ఆ షైనీ గాడ్ అయితే ఇంకా అస్సలు చెప్పవసరం లేదు. వీడియోనే కొంచెం బెటరే, ఆ స్పూన్ దాకన్నా వస్తాడు. ఇంకా షైనీ గాడ్ అయితే ఈ వీడియో ఎండింగ్ లో చూడండి వాడు రౌడీజం ఎట్లా ఉంటుందో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.